మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు యావత్ జాతి ఘనంగా నివాళులర్పించింది. దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిన రాజనీతిజ్ఞుడికి శ్రద్ధాంజలి ఘటించింది. శనివారం ఢిల్లీలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూతతో దేశమంతా దిగ్భ్రాంతి చెందింది. దేశ ఆర్థిక వ్యవస్థకు దశాదిశ చూపిన మార్గదర్శికి పార్టీలకు అతీతంగా నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని నివాసంలో మన్మోహన్ పార్థివ దేహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక సహా పలు పార్టీల నేతలు, ప్రముఖులు మన్మోహన్ భౌతిక కాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. के प्रति, देश के विकास के प्रति उनका जो कमिटमेंट था उसे हमेशा बहुत सम्मान से देखा जाएगा. डॉक्टर मनमोहन सिंह जी का जीवन उनकी ईमानदारी और सादगी का प्रतिबिंब था. वो विलक्षण सांसद थे. उनकी विनम्रता, सौम्यता और उनकी बौद्धिकता उनके संसदीय जीवन की पहचान बनी. मुझे याद है कि इस साल की शुरुआत में మన్మోహన్ మృతికి కేంద్ర కేబినెట్ నివాళి అర్పించింది. మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రి మండలి 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపింది. శనివారం కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి. మన్మోహన్ గౌరవార్థం కేంద్రం 7 రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించింది. శనివారం అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. వచ్చే 7 రోజుల పాటు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీకి మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. మన్మోహన్ సింగ్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. దేశంతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నివాళులర్పించారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి విడివిడిగా ఢిల్లీ వెళ్లి మాజీ ప్రధాని భౌతిక కాయం దగ్గర శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈ రోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ 4 కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. మన్మోహన్ మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి మన్మోహన్ అంత్యక్రియల్లో పాల్గొనబోతున్నారు. పీవీ గారు ప్రధానిగా పగ్గాలు చేతబెట్టిన తర్వాత ఆర్థిక సంస్కరణలతో ఈ దేశం మరి ఎలా గట్టెక్కుతుందా అని ఆలోచిస్తూ అనేక మంది విమర్శలకు గురైనా కూడా వాళ్ళు చేయాల్సింది అనుకున్నది వాళ్ళు చేశారు. ఎవరి మెప్పుదలకు కోసం కాదు, ఎవరి ప్రచారానికి కోసమే కాదు, ఇది భగవంతుడు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చిండు అన్నంత పట్టుదలతోని ప్రధానిగా మన మన్మోహన్ గారు అయితే రోజుకు 18 గంటలు పనిచేసేవారు. అప్పుడు మేము చాలా చెప్పుకునేవాడు. మా నాయన గారి దగ్గర మాట్లాడుతున్నప్పుడు నాకన్నా ఎక్కువ పని చేస్తారు ఇట్లా చెప్పేవారు అన్నట్టు. శనివారం ఉదయం మన్మోహన్ భౌతిక కాయాన్ని ఏఐసీసీ ఆఫీస్ కు తరలిస్తారు. అక్కడ నేతలంతా నివాళులర్పించాక రాజ్ఘాట్ కు తీసుకువెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.